జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గవ ప్రశ్నని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. సింహరాశి వారి యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించిన ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి అష్టమశని ప్రభావం కలుగుతుంది. వాహనాలు నడుపుతూ ఉన్నటువంటి విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఓ వారం 10 రోజుల పాటు ఏం చేద్దాం, ఏం చేస్తే జీవన గమనంలో ఉన్నతమైన స్థితిగతులు పడుతుంది, ప్రయత్నాలు చేస్తున్న కొన్ని పనులు అవ్వట్లేదన్న సంఘర్షణతో పాటు కుటుంబపరమైన అంశాలు మిమ్మల్ని వేదనకు గురి చేస్తుంటాయి. భార్యాభర్తల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, సన్నిహితమైనటువంటి వ్యక్తులతో పునపత్యాలు వస్తూ ఉంటాయి. మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో, పోని వాళ్ళైనా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటాం అనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతారు, అపార్థాల బారిన పడుతున్నారు. దీనికి కారణాలు అర్థం కాదు. అన్ని బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఆప్తులు అనుకున్నటువంటి వాళ్ళతో వచ్చినటువంటి మాట విరోధం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోతారు. దీనికి కారణాలు అర్థం. మీరు చేయని పొరపాటు కూడా శిక్ష వచ్చినట్టుగా. మీరు ఇతరులకు సహాయమే చేస్తారు, మేలే చేస్తారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో మాత్రం ఒక మాట మీరు ఏదో కటుగా మాట్లాడితే ఈ అపార్థం చేసుకుని ఆ అపార్థాల బారిన పడ్డం మీ మనసును కలిసిపెట్టేటువంటి సమయం. సంతానానికి సంబంధించిన అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు మాత్రం, లేదా కుటుంబంలో అత్యంత ఆప్తులైనటువంటి ఒక వ్యక్తితో మాత్రం ఎందుకు తెలియదు మళ్ళీ అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రహస్యమైనటువంటి మిత్రులతో జాగ్రత్త. రహస్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణ కొన్ని ఇబ్బందులకి, భార్యాభర్తల మధ్య తగులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. యుగదాయకమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఏవో తెలియని పొరపాట్లు, చేయని పొరపాటుకు సందేశం ఇచ్చుకోవటం, మనకు ప్రమేయం లేనటువంటి అంశం గురించి మనం మాట్లాడాల్సి రావటం, ఇది కూడా మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. దైవానుగ్రహం తప్పకుండా మీకుంది. కానీ 14-15వ తారీఖు నుంచి మీ దైనందిన జీవితంలో అదనపు బాధ్యతలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగంలో సానుకూలవంతమైన ఫలితాలు, వివాహ జీవితానికి సంబంధించి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉండటం, తీర్థయాత్రలు చేయటం, దైవ సంబంధమైనటువంటి సందర్శనలు, ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతింపచేస్తాయి. భావోద్వేగాలన్నింటినీ కూడా నియంత్రించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని కాపాడుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఒక ముఖ్యమైనటువంటి పని మీకు అనుకూలవంతంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది.
ప్రత్యేకించి ఎంతో కాలంగా మనం అనుకున్నటువంటి ఉపాధి, మనం అనుకున్నటువంటి ఉద్యోగం, మనం అనుకున్నటువంటి వ్యాపారంలో రాణించలేకపోతున్నాం అన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ గతానికి సంబంధించిన జ్ఞాపకాలు, గత జీవితానికి సంబంధించిన వ్యక్తులు, పాత మిత్రుల యొక్క కలయిక చేత మళ్ళీ పునర్వైభవాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఒక పంచముఖ రుద్రాక్షని మహాకాలమైన వృక్షం మెడలో ధరింపజేసుకోండి. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జ్యేష్ఠ సమేత శని భగవానుడు ఉన్నట్లయితే నువ్వుల నూనె వీటి మిశ్రమం చేత వారికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. నలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు లేదా ఫలను గనక శని భగవానుడికి నివేదించడం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేసే నీటితో తంత్రమాల చూర్ణాన్ని కలిపి అనునిత్యం స్నానం చేస్తున్న నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి విముక్తులవుతారు. అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేశ్వర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కూడా మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. అంటే సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషులు, సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు,
వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నిలిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పై నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావడానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలమేరు వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష నిలదీస్తే నరపీడలు తొలగిపోతాయి. తంత్రబాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన కలిగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఈ యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల మారిని స్వామివారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.